Hi, welcome to Hari's Fitness Diaries. 75 days challenge లో ఈరోజు థర్డ్ డే. రోజులాగే మార్నింగ్ 5 o'clock కల్లా నిద్రలేసి ఫ్రెష్ అప్ అయిపోయి మంచి మూడ్తో వర్కౌట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి జిమ్కి స్టార్ట్ అయిపోయాను. కానీ మధ్యలో వేరే ఇంపార్టెంట్ పని ఉండటం వల్ల అది ఫినిష్ చేసుకొని రావడం కొంచెం లేట్ అయింది. పని ఫినిష్ చేస్తూనే సైక్లింగ్ ఈరోజు కొంచెం ఎక్కువ అవడం వల్ల బాడీకి వార్మప్ అవసరం లేదనిపించింది. బాడీ మొత్తం ఆల్రెడీ సైక్లింగ్ వల్ల రెడీగానే ఉంది. జిమ్ కూడా ఈరోజు ఫుల్ క్రౌడ్గా ఉంది. అందుకే యాక్చువల్లీ ఈరోజు షోల్డర్ బ్యాక్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. కానీ ఏ ఎక్విప్మెంట్ కూడా అంత రెడీగా లేదు. అందరూ బాగా బిజీగా ఉండటం వల్ల అనుకున్న ఎక్విప్మెంట్ అవైలబుల్లో లేదు. బట్ కానీ అవైలబుల్లో ఉన్న ఎక్విప్మెంట్ని చూస్ చేసుకొని మంచిగానే ఎక్సర్సైజ్ బాగా పర్ఫామ్ చేశాను. చేస్తున్న ప్రతి సెట్ మంచి ఇంట్రెస్ట్తో ఫుల్ ప్రెషర్ యూజ్ చేసి బాడీలో షోల్డర్ పార్ట్ మీద బాగా ఇంపాక్ట్ పడేలాగా మంచిగా పర్ఫామ్ చేశాను. నేను చేస్తున్న ఎక్సర్సైజ్ ఆ రిజల్ట్స్ నాకు బాగా బాడీలో ప్రతి పార్ట్ మీద తెలుస్తూనే ఉంది. అయినా నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసింది బాడీ బిల్డ్ చేయాలి, మజిల్స్ కనిపించాలి, యాప్స్ ఇంప్రూవ్ చేయాలి అన్న పర్పస్ మీద కాదు. నా బాడీలో నేను ఏదైతే లాస్ అయ్యి అని ఫీల్ అవుతున్నానో ఆ స్ట్రెంత్ని మళ్ళీ రీఎనర్జైజ్ చేసి నా బాడీ నార్మల్ చేసి ముందులాగే హెల్తీ అండ్ ఫిట్గా ఉండటానికి ఈ 75 days ఛాలెంజ్ చేస్తున్నాను. ఆర్మీలో ఉన్నప్పుడు కానీ దీనికి ముందు కానీ ఎప్పుడు నేను జిమ్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు. ఎప్పుడు గ్రౌండ్ ఎక్సర్సైజ్నే ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. గ్రౌండ్ మీద చేసే ఎక్సర్సైజ్ అని ఫుల్ స్ట్రెంత్ ఉందని నమ్ముతాను ఇప్పటికీ. కానీ ఇప్పుడు కొంచెం గ్రౌండ్ ఎక్సర్సైజ్కి నా నీ ఇంజురీ వల్ల కొంచెం సపోర్టివ్గా లేదు. అందుకే కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారా నా లెగ్ని హామ్స్ట్రింగ్ని నార్మలైజ్ చేసిన తర్వాత మళ్ళీ అంతా ఇంజురీ క్యూర్ అవగానే నేను మళ్ళీ గ్రౌండ్ ఎక్సర్సైజే స్టార్ట్ చేస్తాను. ఈ 75 daysలో నా బాడీతో పాటు నా నీ ఇంజురీ కూడా నార్మలైజ్ అయ్యేంత వరకు ఏ అయితే మెయిన్ ఎక్సర్సైజ్ చేయాలో అన్నీ ట్రై చేస్తాను. ప్రతి ఒక్క ఎక్సర్సైజ్తో నాకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈరోజు మొత్తం మీద 1 hour 10 minutes జిమ్లో ఎక్సర్సైజ్ చేశాను. ఫైనల్గా స్టమక్ ఎక్సర్సైజ్తో ఈరోజు వర్కౌట్స్ ఫినిష్ చేసేసాను. చాలా మంచిగా అనిపించింది, మంచి ఫీల్ కూడా వచ్చింది. ఇలాగ రోజు చేస్తా. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని టైం లేదు స్నానం చేయడానికి, అండ్ అలాగే డ్రెస్ చేంజ్ చేసేసుకొని క్లాస్కి స్టార్ట్ అయిపోయాను. ఇలా టైం టు టైం షెడ్యూల్ ప్రకారం బిజీగా ఉండటం నాకు ఎప్పుడు ఇలాగే ఇష్టం. ఇప్పుడు కూడా నాకు ఇలాగే ఇంత బిజీ షెడ్యూల్లో ఉండటం నాకు చాలా బాగా నచ్చుతుంది. నా స్టడీని కూడా అంతే బాగా కవర్ చేయగలుగుతున్నాను. సిలబస్ని కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇంకా చేసుకోవాలి కూడా నా బాగా తెలుస్తుంది. ఉన్న టైం కూడా అన్ని విధాలుగా స్టడీకి, నా కెరీర్కి, హెల్త్ మీద మంచిగా ప్లాన్ చేసుకొని ఇంకా బాగా చేసుకుంటాను. నా వీడియోస్ చూస్తే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్.